సార్ ఇప్పుడు నేను ఒక 3 అంశాలని కలిపి సింగిల్ పాయింట్‌గా తీసుకొస్తున్నాను. ఒకటి మనకి రాజధానిలో పొలాలు తగలబెట్టారు. 2 పట్టిసీమ ఆహ్, కాలువలకి గండ్లు కొట్టారు. మూడోది ఏకంగా కొత్తగా ట్రాన్సిట్ అసెంబ్లీ ఏదైతే ఉందో, అక్కడ పైపులు కోసారనేటువంటి ఇమేజెస్ గూడా అప్పట్లో వచ్చినట్టున్నాయి. వాటర్ లీక్ అయింది. అంటే రైట్ గవర్నమెంట్ ఇన్‌కేపబుల్ ఆఫ్ బిల్డింగ్ ఎనీథింగ్ అని ప్రూవ్ చేయడానికి ఎలక్షన్స్ ముందు గాబట్టి. అంటే ఈ 3 రైట్ అంశాలు కలిపి అంటే రాజధానికి సంబంధించినవే కాబట్టి చుట్టుపక్కల అంటే వీట్లి మీద ఇంటెలిజెన్స్ విభాగంగా అంటే ముందుగా ఏమన్నా తెలిసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఇట్లాంటివి ఎలాగా డీల్ చేస్తారు సార్ మామూలుగా? ఇసి మీ నేను నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికే ఒక ఒక పొలాలు తగలబెట్టే ఇన్సిడెంట్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ అమరావతి శంకుస్థాపన రోజున ఒక చెరుకు తోట తగలబడింది. కొంచెం ఆ మీటింగ్ ప్లేస్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక చెరుకు తోట తగలబడింది. ఎనీవే, మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మనం కాళ్ళు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒక పక్కన అమరావతి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ల్యాండ్ పూలింగ్ అని అవని ఇవని బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ర్యాపిడ్ ఎఫర్ట్తో విదిన్ 1 ఇయర్ గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో పోయాలి, ఆ రకంగా కృష్ణా డెల్టాని స్థిరీకరించాలి అన్న ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం. ఇవన్నీ చాలా ఫాస్ట్గా సైమల్టేనియస్గా జరిగినటువంటి పనులు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యాడ్ అన్ అపోజిషన్. దాని క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు. దే ఆర్ సో డిస్ట్రక్టివ్, దే ఆర్ సో వైలెంట్ అండ్ దే ఆర్ సో మాఫియా లైక్ that they will not stop at anything to come to power and to గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి, పుకార్లు పుట్టించడానికి, అబద్ధాలు చెప్పడానికి అసలు ఏ మాత్రం వెరవరు. అసలు వాళ్ళకి ఉచ్చనీచాలు అనేవి ఏమీ తెలియదు. వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళకి ఉచ్చనీచాలంటే ఏమిటో, సంస్కారం అంటే ఏంటో తెలీదు, ఒక రాజకీయాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలు అంటే ఏమిటో తెలీదు. దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అటువంటి అపోజిషన్తో ఆ రోజున మేము కానీ గవర్నమెంట్ కానీ డీల్ చేస్తున్నాం. సో ఆల్ దీస్ వర్ రాష్ట్రాన్ని కుదుటపడేలాగా చేసి రాష్ట్రాన్ని నిర్మించటం కంటే కూడా ఈ అపోజిషన్ని ఎదుర్కోవడం, నిలవరించడం, వాళ్ళు చేసే మాఫియా పనుల్ని అడ్డుకట్ట వేయడం అనేది ఇట్ వాజ్ అ బిగ్గర్ ఛాలెంజ్. అండ్ at that time also I felt, and even now I feel in retrospect, that is the bigger challenge that one should concentrate on. బిల్డింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు మనం బిల్డింగ్ కట్టగానే పడగొట్టడానికి పక్కన దొంగలు ఉంటే ఆ దొంగలను కంట్రోల్ చేయకుండా మనం బిల్డింగ్లు కట్టుకుంటా పోతే ఏం ఉపయోగం? సో I always hold this very strong view that stopping this mafia is more important. All the incidents that you narrated were part of that mafia work. సార్ అంటే నాకు ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. అంటే దేనికంటే జగన్ గారి 5 ఇయర్స్ చూస్తే ఇదే పోలీస్ యంత్రాంగంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని టాప్ టు బాటమ్ అందరినీ సైలెంట్ చేయగలిగారు. అంటే అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళలేండి, నథింగ్ లీగల్గా ఏది చేయలేదు. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు కానీ గతంలో కానీ చూస్తే ఒక రూల్ పాటించాలి, రూల్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి వెళ్తుంటే అంటే ఎలా హౌ కెన్ ఐ పుట్ ఇట్, చేతకాంతనంలా కనిపిస్తోందేమో. అంటే అది సరిపోదేమో, లేదా దానికి అలవాటు పడిపోయారేమో. అంటే ఎలా చెప్పాలి సార్? అంటే మీరు రాజకీయాల్లో కూడా వస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి? Look, as a politician you should have priorities. You should decide your priorities. మనకి ఏది ముఖ్యం, ఏది ఫస్ట్ ప్రయారిటీ అన్న దాని మీద రాజకీయ నాయకులకి కంప్లీట్ క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు తీసుకుంటే, నేను రాజకీయాల్లో రావడానికి నా మొదటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి మాన్స్టర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడడం, మళ్ళీ ఆ మాన్స్టర్ పరిపాలన రాకుండా, పునరావృతం కాకుండా ఆపు చేయడం నేను ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని పనిచేస్తున్నాను. అలాగే ఎవరి ప్రయారిటీలు వాళ్ళకు ఉంటాయి.
So it is up to the politicians or political parties or the governments being ruled by those political parties who have to decide their priorities. ఓకే. సార్ ఇంకొకటి కొంచెం మళ్ళీ లెట్స్ గో బ్యాక్. కేసీఆర్ గారి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మధ్యలో కూడా ఒక చిన్న ఇంటెలిజెన్స్ వార్ లాగా ఏదో నడిచింది అప్పట్లో. వీళ్ళ ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేయడం, లేదా వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టడం, ఇటువంటివి. అంటే అక్కడ ఇంటెలిజెన్స్ పాత్ర ఏమైనా ఉందా, లేదా ఇది కేవలం కొంతమంది సెక్యూరిటీ అడ్వైజర్లు కానీ, లేదా కొంతమంది ఆంతరికుల ద్వారా వచ్చినటువంటి ఒక చిన్న మిస్హ్యాప్ గానే చూడాలా దాన్ని? I would not give too much of importance to what has happened, because that's what usually happens in politics. There's nothing new. But అందులో ఇలాంటివన్నీ జరిగినప్పుడు you have to handle it politically mainly. It's a political issue. Administration can do only so much. ఓకే. I would not like to go into the details of those times and happenings, but it was basically a political issue.